వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దిద్దుకుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ. ఇది వెస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్లో 32.7 బై 55 డైమెన్షన్స్తో టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్లో పర్టికులర్గా ఎగ్జాక్ట్లీ వెస్ట్ వస్తుంది డిగ్రీస్ ప్రకారంగా చూసుకున్నా. అదేవిధంగా ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మన ఛానల్లో రెగ్యులర్గా నేను తీసుకొని వస్తున్నాను ఇక మీదట. అట్ ద సేమ్ టైం ప్రమోషన్స్ కూడా 20th జూలై నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. కాబట్టి మీ ప్రాపర్టీస్ ఏవైతే అవి మన ఛానల్లో లిస్ట్ చేయాలనుకుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు మోటో వ్లాగ్ మన నియరెస్ట్ లొకేషన్ నుంచి మన ఇంటి వరకు నేను చూపిస్తూ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వగలుగుతాను. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చి ఉంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పర్టికులర్గా ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ వస్తూ, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ వస్తూ, చాలా స్పేషియస్గా హెచ్ఎండిఏ లేఅవుట్లో 33 feet రోడ్స్తో చాలా మంచిగా కాప్రా మున్సిపాలిటీలో వస్తుంది. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూడొచ్చండి మనకి ఇంటి ఎలివేషన్ అనేది ఏ విధంగా వస్తుందో. రోడ్ ఫేసింగ్ ఆల్మోస్ట్ 33 ఉంది కాబట్టి చాలా హ్యూజ్గా ఎలివేషన్లో కూడా చాలా బాగా వస్తుంది. నేను జూమ్ చేసి దగ్గరగా చూపిస్తున్నాను. మీరు చూడొచ్చు మనకి వుడ్ ఫినిషింగ్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. టైల్స్ ఇంకా ఫైబర్ గ్లాస్ పెట్టి చాలా మంచిగా ఎలివేషన్ అయితే వచ్చింది. లైట్స్ కూడా ఈవినింగ్ టైంలో చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. ఎక్సలెంట్ వ్యూ అయితే వస్తుంది. మీరు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో చూసుకున్నట్టు డబుల్ బెడ్రూమ్స్ వస్తాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చి 3 hatch బ్యాగ్స్ ప్లస్ 2 wheelers కూడా పెట్టుకునేంత స్పేస్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ గమనిస్తే మనకి రోడ్ కూడా 33 feet అయితే వస్తుంది. మళ్ళీ ఒకసారి ఎలివేషన్ కూడా చూడొచ్చు మీరు. చాలా బాగా వస్తుందండి, ఎలివేషన్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ మీరు రోడ్ కూడా చూసుకుంటే మనకి 33 feet రోడ్ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి గేట్ కూడా హై ప్రెషర్ లామినేట్ గేట్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. మనకి చెట్లు పెట్టుకోవడానికి కానీ స్పేస్ అయితే చాలా బాగా వస్తుంది. గేట్కి ఇరువైపులా రెండు వైపులా గ్రానైట్ ఫినిషింగ్ అయితే వచ్చి టైల్స్తో పాటు కూడా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు చూడొచ్చు చాలా ఎక్సలెంట్ వ్యూ అయితే వస్తుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందు మీరు ఒకసారి మరీ గమనిస్తే ర్యాంప్ కూడా చాలా బాగా వచ్చిందండి. ర్యాంప్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ర్యాంప్ కూడా చూడొచ్చు దగ్గరగా. మనకి గేట్ కూడా చాలా వైడ్గా వస్తుంది. చాలా ఎక్సలెంట్గా వ్యూ అయితే వస్తుంది. మనకి నార్త్ వెస్ట్లో సౌత్ ఫేసింగ్ చేస్తూ లిఫ్ట్ అయితే వస్తుంది. లిఫ్ట్ మనకి గ్రౌండ్ ఫస్ట్ ఇంకా సెకండ్ ఫ్లోర్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ మనకి యాక్సెస్ ఉండదు. గేట్ డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. అదేవిధంగా మా పార్కింగ్ స్పేస్లో కూడా మీరు చూసుకున్నట్టు అయితే జిప్సమ్ ఫాల్ సీలింగ్ అయితే వచ్చింది. అదేవిధంగా మీరు ఫ్లోరింగ్ కూడా చూసుకున్నట్టు అయితే మంచి డిజైన్తో గ్రానైట్ మొత్తం ఫినిషింగ్ అయితే వచ్చింది. పిల్లర్స్ కూడా టైల్స్తో పాటు బ్లాక్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా ఇచ్చారు. మనకి ఇంటి వెనకాల సెట్ బ్యాక్స్ అయితే మీరు చూసుకున్నట్టు అయితే వాష్ ఏరియా దగ్గర చాలా బాగా వస్తుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి అడిషనల్ టాయిలెట్ కూడా వచ్చిందండి. అది లిఫ్ట్ కానుకొని వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను కాబట్టి సింగిల్ బెడ్రూమ్ కూడా మీరు చూడొచ్చు. చాలా బాగా వస్తుంది. నేను ముందు మెయిన్ టేక్ డోర్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు అది చూడొచ్చు. అదేవిధంగా ప్రీమియం ఫినిష్తో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగుంటుంది. 2x4 టైల్స్ మొత్తం ఇంటి ఎలివేషన్లో గ్రౌండ్ ఫ్లోర్ సింగిల్ బెడ్రూమ్కి ఎలివేషన్లో వచ్చి చాలా బాగా వస్తుంది. డోర్ హైట్ కూడా ఆల్మోస్ట్ 8 feet దాకా వస్తుందండి. మంచిగా 2 inch థిక్నెస్ అయితే వస్తుంది. ఇప్పుడు మీరు హాల్ చూస్తున్నారు. మొత్తం ఫోటో ఫ్రేమ్ ఫినిష్తో విండోస్ అయితే వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ కూడా చూడొచ్చు. ఫ్రంట్లో సౌత్ సైడ్లో ఇంకా నార్త్ సైడ్లో రెండు వైపులా అలాగే వచ్చింది. పూజా రూమ్ కూడా ఫినిషింగ్ అయితే అయింది. చూడొచ్చు మీరు. పూజా రూమ్ కూడా మనకి ఈ విధంగా గ్లాస్ డోర్స్ ఇచ్చి చాలా బాగా ఫినిషింగ్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 6 feet హైట్ వరకు 2x4 టైల్స్ అయితే వచ్చి గోల్డ్ కలర్ ఎంగ్రేవింగ్స్ అయితే వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ కూడా చూపిస్తాను. అదేవిధంగా సింగిల్ బెడ్రూమ్ కామన్ టాయిలెట్తో ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను కాబట్టి మీరు తప్పకుండా చూడండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మన ఛానల్లో రెగ్యులర్గా నేను తీసుకొని వస్తాను. అట్ ద సేమ్ టైం డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కూడా నేను మీకు తీసుకొని వస్తాను కాబట్టి ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇవే ప్రాపర్టీస్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మోటో వ్లాగ్తో పాటుగా ముందుగా మీరు చూసుకున్నట్టు అయితే మనకి పూజా రూమ్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ తోటే వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను ముందుగా మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది కామన్ టాయిలెట్తో ఇండియన్ స్టైల్తో వచ్చింది. మీరు చూడొచ్చు.
మాస్టర్ బెడ్రూమ్ కూడా ఈ సింగిల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో చాలా స్పేషియస్గా 16x14 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చిందండి. మనకి ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్లోరింగ్ కూడా 4x4 టైల్స్తో పాటు అయితే వస్తుంది. నేను అది కూడా మీకు డీటెయిల్గా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో చూపిస్తాను. మనకి ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా వస్తుందండి ఈ విధంగా. నేను ముందు ఇప్పుడు మళ్ళీ మనకి కిచెన్ రూమ్ చూపిస్తాను. కిచెన్ రూమ్ ఎలా వచ్చిందో కూడా మీరు చూసుకోవచ్చు. క్లోజ్డ్ కిచెన్, అట్ ద సేమ్ టైం మనకి చాలా స్పేషియస్గా వస్తుందండి కిచెన్ కూడా. వెస్ట్ ఫేస్ యూజువల్గా కొద్దిగా తక్కువ స్పేషియస్గా వస్తుంది. 55 డెప్త్ ఉండడం వల్ల చాలా స్పేషియస్గా వస్తుంది. స్టోరేజ్ కూడా చాలా బాగా వస్తుంది. మనకి కిచెన్లో వాటర్ ప్యూరిఫైయర్కి కానీ చిమ్నీకి కానీ పోర్ట్స్ ఆల్రెడీ వచ్చారు. మాడ్యులర్ కిచెన్ చేయించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మోడర్న్ కిచెన్ కూడా చేసుకోవచ్చు. మీరు వాష్ క్లీనర్స్ కూడా ఆల్రెడీ ఎలక్ట్రిక్ పోర్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మంచిగా వస్తుంది. మీకు ఇందాక సౌత్ సైడ్ మనకి ఇంటికి ఈస్ట్ సైడ్లో సెట్ బ్యాక్స్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నుంచి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి నేను తీసుకొని వెళ్ళి చూపిస్తాను. ఇందాక చెప్పినట్టు లిఫ్ట్కి ఆనుకొని మనకి టాయిలెట్స్ ఏవైతే వచ్చాయో అది ఇక్కడ మీరు చూడొచ్చు. వెహికల్ దగ్గర అక్కడ డోర్ అయితే వస్తుంది. అది కూడా ఇండియన్ స్టైల్లో వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి మీరు చూడొచ్చు. మనకి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే వచ్చింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు నేరుగా వచ్చి ప్రాపర్టీ చూడొచ్చు. ఓనర్తో కూడా నేను మీటింగ్ అరేంజ్ చేయగలుగుతాను ఫస్ట్ విజిట్లోనే. మనకి స్టేర్స్ కూడా మొత్తం గ్రానైట్ తోటే ఫినిషింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మీరు చూడొచ్చు మనకి విండోస్ కూడా కంప్లీట్గా చేసి ఇచ్చారు కాబట్టి మనకి ఇంటి లుక్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం గ్రానైట్ కూడా మీరు చూడొచ్చు చాలా ప్రీమియం ఫినిషింగ్తో పాటు అయితే వచ్చింది. మరి ఒకసారి నేను డోర్ కూడా చూపిస్తాను. డోర్ కూడా మీరు చూడండి చాలా మంచిగా వచ్చింది. ప్రీమియం టీక్ వుడ్, అది ఇండియన్ టీక్ వుడ్, బోత్ సైడ్స్ వెయిన్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. సింపుల్ డిజైన్ కానీ చాలా ఎక్సలెంట్గా వస్తుందండి. గ్రానైట్ మొత్తం ఫ్రేమ్ ఫినిషింగ్ వచ్చి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ హాల్లో కూడా పార్టీషన్స్ చేశారు కాబట్టి చాలా బాగా వస్తుంది. వుడ్ ఫినిషింగ్ వచ్చి పార్టీషన్ చేసి చాలా బాగా వస్తుంది. మీరు హాల్ లోపల గమనించినట్టు అయితే మనకి ప్రొఫైల్ లైట్స్ కూడా ఇచ్చి చాలా బాగా వచ్చింది. మొత్తం త్రీ స్పేసెస్గా యూజ్ చేసుకోవచ్చు. హాల్, లివింగ్ ఏరియా, అట్ ద సేమ్ టైం డైనింగ్ కూడా మీరు చూడొచ్చు. రూమ్ అనేది చాలా స్పేషియస్గా వస్తుంది. అట్లీస్ట్ 40 ఫీట్ దాకా స్పేస్ అయితే యూటిలైజ్ చేసుకున్నారు. మీరు ప్రొఫైల్ లైట్స్ కూడా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం డైనింగ్ స్పేస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. కిచెన్ పూజా రూమ్ కూడా నేను మీకు చూపిస్తాను. మనకి పూజా రూమ్ అనేది ఈ విధంగా వస్తుందండి. కింద వచ్చినట్టుగానే సేమ్ ఎగ్జాక్ట్లీ కింద వచ్చినట్టుగానే, కింద అంటే కొద్దిగా స్పేస్ తక్కువ వస్తుంది, చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు మీకు కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. ఎల్ ప్లాట్ఫామ్, యూ ప్లాట్ఫామ్ లాగా వస్తూ సౌత్ సైడ్ యాక్సెస్ కూడా వచ్చింది వాష్ ఏరియా. మీరు ఇక్కడ కూడా గమనించినట్టయితే మనకి ఎలక్ట్రిక్ పోర్ట్స్ అన్ని విధాలుగా వచ్చాయి. నేను మీకు నార్త్ సైడ్ ఇంకా ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయని చూపిస్తున్నాను. నార్త్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. మనకి ఈస్ట్ సైడ్ విధంగా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మన ఈ ఛానల్లో ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను కాబట్టి మీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం 20th జూలై నుంచి ఛానల్లో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీ ప్రాపర్టీస్ మన ఛానల్లో పోస్ట్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా నేను పోస్ట్ చేస్తాను. డ్రోన్ షాట్స్, ఏరియల్ వ్యూస్, అట్ ద సేమ్ టైం నియరెస్ట్ లొకేషన్ నుంచి ప్రాపర్టీ వరకు మోటో వ్లాగ్ చేస్తూ నేను మీకు సైట్ విజిట్ చేపించగలుగుతాను. కాబట్టి మీ ప్రాపర్టీ ఈ విధంగా చూసుకోవాలి అనుకుంటే, డైరెక్ట్గా మీకే కాల్స్ రావాలి అనుకుంటే మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. ఇంట్రడక్టరీ ఆఫర్స్ కూడా ఇస్తున్నాను. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నన్ను ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాపర్టీస్ తోటి మరొకసారి నేను మీ ముందుకు తప్పకుండా వస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి.